తనకు కష్టం వస్తే కష్టాలు మంచి వాళ్ళకే వస్తాయి అంటారు తప్ప తాము ఏమైనా పాపం చేశామేమో అనుకోరు. అదే కష్టాలు ఎదుటివారికి వస్తే చేసిన పాపాలు ఊరికే పోతాయా అని అంటారు. తమ కష్టానికి కారణాన్ని తెలుసుకొని ఎదుటివారి కష్టాన్ని సానుభూతితో అర్థం చేసుకునే వారే నిజమైన మనుషులు. మిత్రమా, మనసుకు గాయం చేశారని మనుషులను దూరం చేసుకోవడం వలన సమస్యల పరిష్కారము లభించదు. ఎటువంటి పరిస్థితుల్లో మనతో కఠినంగా ఉండాల్సి వచ్చిందో అర్థం చేసుకోగలిగితే 99 సమస్యలు తీరిపోయినట్లే. మిత్రమా, నిజంగా ఇష్టపడిన వారు, రిలేషన్కి విలువ ఇచ్చేవారు 100 తప్పులు ఉన్నప్పటికీ వారిని వదులుకోకుండా ఉండటానికి కారణం వెతుక్కుంటారు. కానీ ఏ తప్పు లేకున్నా వద్దు అనుకుంటే ఏ కారణం లేకుండా ఏదో ఒక కారణం చెప్పి మరి తప్పుకుంటారు. మిత్రమా, పడ్డ అవమానాలు, ఓడిపోయిన ప్రేమలు, కాల్చిన కన్నీరు, ఎగతాళి చేసిన బంధువులు, పక్కనే ఉంటూ దెబ్బ కొట్టే శత్రువులు, కొన్ని గెలుపులు, కొన్ని మలుపులు, అతి కొన్ని సంతోషాలు, పడిపోతేనే పైకి లేచిపోయిన క్షణాలు, ఎందరో పాత్ర సూత్రధారులు, శత్రువులు ఎవరో మిత్రులు, ఎవరో తెలియని వైనాలు, అర్థం చేసుకోవడానికి జీవితము సరిపోదు.